శ్రీ గణేశాయ నమః. ఓం ధ్యానం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, బృందానికి, ప్రేక్షకులకు శ్రావణ మాసం సోమవారం శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేటి పంచాంగాన్ని, గ్రహస్థితిని ఒకసారి పరిశీలించుకుందాం. ఇంగ్లీష్ తేదీ, ఆంగ్ల తేదీ 11 ఆగస్టు 2025 సోమవారము. తెలుగు సంవత్సరాది స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, శ్రావణ మాసము, కృష్ణపక్షమి, ఇందువాసరే. ఈరోజు తిథి విదియ, ఉదయము 11:27 వరకును, తదుపరి తదియ ప్రవేశిస్తుంది. ఈరోజు నక్షత్రము శతాభిష నక్షత్రము 2:53 వరకు ఉన్నది. తదుపరి పూర్వాభద్ర నక్షత్రము. ఈరోజు వర్జము రాత్రి 9:04 నుండి 10:36 వరకు ఉన్నది. ఈరోజు శ్రావణ మాసం లోపల శివనక్తము. ఇది తిథి పంచాంగము. రాసుల వారిగా ఈరోజు మనం ఫలితాలను చూసుకుందాము. ఈరోజు మేషరాశి వారికి మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళు చేసేటువంటి పనుల్లోపట అభివృద్ధి ఉంటుంది. వాళ్లకు సహాయ సహకారాలు అందుతాయి. దూరం నుంచి శుభవార్తను వింటారు. మీ యొక్క సహాయం ఈ రోజు కొందరికి అవసరం ఉంటుంది. మీ ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతారు. ఈ రోజు మీరు ఉత్సాహంగాను సంతోషంగాను ఉంటారు. మేషరాశి వారు ఈరోజు శివునికి మారేడు దళాన్ని సమర్పించడం వలన మరింత శుభయోగం వీళ్ళకు కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నా మీరు విజయాన్ని పొందుతారు. ఆరోగ్యపరంగా మీకు సంపూర్ణంగా అనుకూలిస్తూ ఉంటుంది. మీ యొక్క చేయవలసినటువంటి పనుల్లోపట ముఖ్యంగా భూమికి సంబంధించినటువంటి, గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లోపట ఈరోజు మీరు శుభవార్త వింటారు. మీకు రావలసినటువంటి కొంత డబ్బు కూడా ఈరోజు వస్తూ ఉంటుంది. మీ పనిలోపట అభివృద్ధి ఉంటుంది. పై ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ రోజు ఈ యొక్క శివునికి స్మరించడం లేదా స్వామివారికి ఇంట్లో కొద్దిన్ని నీళ్లు పోసి లింగం మీద నమస్కారం చేయడం మరింత అనుకూలతను పొందుతారు. మిథున రాశి వారు ఈరోజు ఊహించని ఖర్చు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఈరోజు కలిసొచ్చే కాలమని కూడా చెప్పుకోవచ్చును. వీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు ముందుకు వస్తాయి. దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందుతారు. వీళ్ళకు రావలసినటువంటి డబ్బు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఈరోజు కొంచెం వస్తాయి. మీ నిర్ణయాలు ఈరోజు మీ భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటుంది. ఆలోచించి అడుగు వేయండి. ప్రశాంతంగా ఉండండి. మానసిక సంతోషాన్ని పొందుతారు. ఈ రోజు ఈ రాశి వారు ముఖ్యంగా అరటి పండ్లు గనుక దానం చేసినట్టుంటే వాళ్లకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.
కర్కాటక రాశి వారు ఈరోజు తలపెట్టిన పనులు పూర్తయితాయి, ఆటంకాలు తొలగిపోతాయి, ఆరోగ్యపరంగా మంచి అనుకూలంగా ఉంటారు. ఈరోజు మీకు కుటుంబ సభ్యుల యొక్క సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు ఈరోజు ఏమీ తీసుకోకండి. ప్రయత్నాలు ఫలించే అవకాశాలు పాతవి ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు కర్కాటక రాశి వారు శివునికి ఆ యొక్క బియ్యం అంటారు, కొద్దిగా బియ్యం ఎవరికన్నా దానం చేయడం వలన మంచి ఫలితాలు పొందుతారు. సింహరాశి వారు ఈరోజు చేసే ప్రయత్నాల్లోపట కొంచెం ఫలించే అవకాశం ఉన్నది. వాళ్ళకు ఫైనాన్స్ పరంగా ఈరోజు కొంచెం సహకారం కూడా అందుతూ ఉంటుంది. వాళ్ళకు రావలసినటువంటి ధనపరంగా కొద్దిగా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోయే అవకాశం ఉన్నది. ఈరోజు సింహరాశి వారు ముఖ్యంగా శివునిపై లింగం పైన కొంచెం నువ్వులు, తర్వాత బియ్యము, తిలా అక్షింతలు అంటారు, వాటిని వేసి నమస్కరించడం వలన శని కూడా మీకు అనుకూలించి వ్యవహారాల్లోపట ముందుకు సాగిపోతారు. కన్యారాశి వారు ఈరోజు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉన్నది. మీ ద్వారా ఇతరులు లబ్ధి పొందుతారు. ఆరోగ్యపరంగా సంపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క విద్యార్థుల లోపల నూతన ఉత్సాహం వచ్చి వాళ్ళ యొక్క తెలివి ద్వారా కొత్త అవకాశాలు ఈరోజు సంపాదించుకుంటారు. ఉద్యోగస్తుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆ యొక్క ఆఫీసు లేదా వీరు చేసేటువంటి కార్యాలయం లోపల సంపూర్ణ సహాయ సహకారాలు పొందుతారు. కన్యారాశి వారు ఈరోజు శివనామాన్ని గాని శివ అష్టోత్తరం గాని పఠించడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. తులారాశి వారు ఈరోజు వీళ్ళు చేసేటువంటి కార్యక్రమం లోపల కొంచెం ఒడిదొడుకులు వచ్చినా కూడా కార్యక్రమాన్ని మీరు పూర్తి చేస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాన్ని పొందకపోయినా మొత్తానికి ఫలితాన్ని మీరు పొందుతారు. మంచి కీర్తిని మరియు ధనాన్ని ఈరోజు మీరు పొందే అవకాశం ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా ఈరోజు శివాలయాన్ని సందర్శించుకోవడం చాలా మంచి శుభయోగంగా వీళ్ళకి కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారిని ఈరోజు పరిశీలించినట్టుంటే వృశ్చిక రాశి వారు ఈరోజు చేసేటువంటి పనుల్లోపట కొంత అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. బంధువర్గం నుంచి కొన్ని మాటలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆలోచనలు, తర్వాత దానికి సంబంధించినటువంటి వ్యక్తులను కలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈరోజు కొంత ధనాన్ని కూడా మీరు పొందుతారు. ఈ రాశివారు శివాలయం లోపల దీపాన్ని వెలిగించడం లేదా శివుణ్ణి దర్శించుకోవడం వలన మరింత శుభయోగాన్ని పొందుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు మీ కార్యక్రమాల లోపల అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాదానికి సంబంధించినటువంటి విషయాల లోపల ఒక కొలిక్కి వస్తాయి. మీరు చేసే పని ఈరోజు సంపూర్ణంగా మీకు అనుకూలతనిస్తూ ఉంటుంది. మీ ద్వారా ఈరోజు ఆ యొక్క మిత్రులు సహాయాన్ని పొందుతారు. ఆర్థిక పరంగా మీకు కొంచెం విశ్రాంతి దొరుకుతూ ఉంటుంది. ఆలోచనలు మందగిస్తాయి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ధనస్సు రాశి వారు శివ అష్టోత్తర నామాన్ని పఠించడం మంచి శుభయోగంగా ఉంటుంది. మకర రాశి వాళ్లకు ఈరోజు కొంచెం మధ్యమ స్థాయిలో ఉన్నా కూడా
కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును. మిత్రుల సహాయ సహకారాలు ఈ రోజు ఉంటాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీరు చేసేటువంటి కార్యక్రమాల లోపల అడ్డంకులు తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. డబ్బు వ్యవహారాలు ముందుకొస్తాయి. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ రోజు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుంభరాశి వారికి ఈ రోజు కలిసి వచ్చే కాలంగానే చెప్పుకోవచ్చును. వాళ్ళ పనుల లోపట అభివృద్ధి ఉంటుంది. ఊహించని వ్యయం, అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులను కలుస్తారు. శుభయోగం ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవలసిన అవకాశం ఈ రోజు ఉంటుంది. ఉద్యోగస్తులకు పైవారి సహకారం కూడా వీళ్ళకి కలిసి వస్తుంటుంది. ఈ రాశి వారు ఈ రోజు శివాలయానికి వెళ్ళడం, ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం పెడితే మరింత శుభయోగం కలిసి వస్తూ ఉంటుంది. మీనరాశి వారికి ఈ రోజు కొంచెం ఇబ్బందికరంగా ఉన్న అనుకూల దినంగానే చెప్పుకోవచ్చును. ఈ రోజు మీకు రుణము అప్పు పెరిగే అవకాశం ఉన్నది. దానికి తగ్గట్టుగానే శుభకార్యాలు చేస్తారు. ఈ రోజు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. ఈ రోజు మీకు రావాల్సినటువంటి డబ్బు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రాలేకపోతుంది. ఈ రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏందయ్యా అంటే శివాలయం లోపలికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేటి గ్రహస్థితి. సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వస్తి.